కొంతమంది ఏం చేస్తారంటే నాకు తెలిసిన వాళ్ళు 20 మంది కలిసి నెలకింతనే వేసుకుంటారు. ఎవరు ఫస్ట్ కమిట్మెంట్ చెప్తే వాళ్ళకి ఆ నెల చీటీ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ నేను తెలియపరిచాను అనుకోండి, ఏమని మా అమ్మాయికి ఫీజు కట్టుకునేది ఉందో లేకపోతే ఇంకోటో నాకు కమిట్మెంట్ ఉంది అంటే మిగతా వాళ్ళందరూ ఆనర్ చేయాలి దాన్ని. అవును, అంటే ఒక మ్యారేజ్ హాల్ బుక్ చేసుకున్నట్టు ఎవరు ఫస్ట్ వెళ్ళి డబ్బులు అడ్వాన్స్ కడితే వాళ్ళకి ఇస్తారు, అంతే కదా. ఆ విధానం అనేది ఫాలో అయ్యారనుకోండి, ఇప్పుడు ఒక నెల అయిపోతుంది, 2వ నెల 3వ నెల వస్తుంది. ఆ 2వ నెల 3వ నెల వచ్చినప్పుడు ఇట్లాగే ఇంకెవరో కమిట్మెంట్ చెప్తూ ఉంటారు. అట్లా చెప్పినప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే జరుగుతుంటాయి కాబట్టి ఆ చీటీ పాట వస్తే కూడా సరే వచ్చిన పాట ఏదో అందరూ పంచుకుంటారు కాబట్టి నష్టం లేకపోకుండా వాళ్ళ మధ్యలోనే వీళ్ళు ఎక్కడికి పరిగెట్టి పారిపోయే వ్యక్తులు కాదు కాబట్టి అట్లా వేసుకోవటం ఒక విధానం. మరి పేదవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు మనం మాట్లాడుకుంది మధ్యతరగతి వాళ్ళ గురించి అనుకుందాం. పేదవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు డ్వాక్రా లోన్స్ ఉన్నాయి. ఈ డ్వాక్రా లోన్స్ ఒక రకంగా చిట్టి కట్టినట్టే. డ్వాక్రా లోన్స్ లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే డ్వాక్రా లోన్స్ లో ఆ డ్వాక్రా మెంబర్స్ గా చేరిన వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే వీళ్ళకి కూడా ఒక టెన్షన్ వచ్చేస్తా ఉంటది అన్నమాట. అమ్మో ఊర్లోకి వెళ్ళలేము, ఊర్లోకి వెళ్తే నలుగురు అడుగుతారు, అందరి ముందు పట్టుకుని అడుగుతారు, అందుకని మనం ఏం చేసైనా ఎట్లయినా కట్టాలి అని కడతారు. సేవింగ్ కదా మ్యామ్, సేవింగ్ ఖచ్చితంగా సేవింగ్. ఒక రకంగా మనకు అవసరమైనప్పుడు ఆదుకుంటది. ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే ఒక రకంగా ఇన్సూరెన్స్ లాంటివి. ఇన్సూరెన్స్ వచ్చింది కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ నుంచే వచ్చింది. సరే అసలు చీటీలు కాదు, చీటీలు మోసం చేస్తున్నారు. కట్టుకుంటే ఊర్లలో మీకు సంబంధాలు ఉంటే డ్వాక్రా ద్వారా కట్టుకోండి, సేఫ్టీ ఉంటది ఒక ఊర్లో. లేదు అనుకుంటే ఇట్లా ఫ్యామిలీ చిట్టీలు వేసుకోండి. అది ఇది కాదనుకుంటే మార్గదర్శి లాంటి పెద్ద కంపెనీల్లో వేసుకోండి. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక 50 లక్షల చిట్టి అనుకోండి, ఒక గ్రూప్ అనుకోండి, 50 లక్షల మందం మనం డిపాజిట్ లో చూపించాలి గవర్నమెంట్. అంటే మన డబ్బు అక్కడ ఉంది, రేపు పొద్దున కంపెనీ ఎత్తేసినా మనకి వస్తాయి, మన డబ్బులు మనకి 4 రోజులు ఆలస్యమైనా వస్తాయి అనేది ఒక లెక్క. అది ఫాలో అవ్వాల్సిందే. చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ చిట్టీలు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఇళ్లలో చిట్టీలు కట్టించే వాళ్ళ దగ్గర కట్టవద్దనే చెప్తాను. అంటే కొందరు ట్రస్టెడ్ వాళ్ళు కూడా ఉన్నారు మీరు అన్నట్లు. అయితే ఈ చిట్టీలు కట్టించుకుని వెళ్ళిపోతారు అనే వాళ్ళ బిహేవియర్ ఏమైనా తెలుస్తుందా మనకి ఫస్ట్? అంటే వాళ్ళ స్థాయిని మించి ఖర్చు పెట్టడాలు, వాళ్ళు ఎక్కడో ఏదో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు వేరే చోట అనేది తెలుస్తుంటాయి. ఇప్పుడు చిట్టి డబ్బులు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఉంది, ఇది కాకుండా వాళ్ళు ఇంకో దానికి స్పెండ్ చేస్తున్నారు అనేది పసిగట్టలేనంత అమాయకులు అయితే ఏముంటారండి. ఏ కాలానికి తగ్గట్టు మనుషులకు తెలివితేటలు ఉంటాయి. ఆడంబరంగా ఉంటారు కదా, ఎక్కువ కొంచెం ఆడంబరంగా చేస్తారు. ఎందుకంటే ఆడంబరంగా ఎందుకుంటారంటే వాళ్ళ మీద ట్రస్ట్ రావడానికి ఆడంబరంగా ఉంటారు. ఆడంబరంగా ఉండి 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 ఏదో ఒక రోజు టోపీ పెట్టుకోవాలి. అందుకని నా ఉద్దేశం ప్రకారం మీరు పల్లెటూరులతో మీ కుటుంబానికి సంబంధాలు ఉంటే డ్వాక్రా గ్రూపుల్లో చేరండి, అది ఒక విధానం. లేదు అనుకుంటే గనక ఇలా ఫ్యామిలీస్ మధ్యలో ఫ్యామిలీ నెట్వర్క్ లో మీరు చిట్టీలు వేసుకోండి. ఇప్పుడు కిట్టి పార్టీలు అని ఉన్నాయి కదా, కిట్టి పార్టీలు డబ్బులు ఎక్కడికి పోవు కదా, అక్కడ ఇది తీస్తారు, డ్రా తీస్తారు. కిట్టి పార్టీల్లో డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళారు అనేది చూడరు, ఎందుకంటే ఇంత చిన్న డబ్బు కోసం అంత పరువు పోగొట్టుకోరు. సరే అదైపోయిన తర్వాత అది కూడా కాదు అనుకుంటే ఇలా మార్గదర్శి లాంటి చిట్టీలు అనుకున్నాం. ఇవన్నీ కాదు అనుకోండి, చక్కగా మీకు ఆదాయం వస్తుంది, ఆ డబ్బుల్ని ఏం చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తే గనక పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పెట్టుకోండి, బెస్ట్. అసలు ఎక్కడికి పోవు. లెక్క చూసుకుంటే ఈ చిట్టీలు వాళ్ళ దగ్గర కట్టేదానికి ఆ చిట్టీల్లో ఫస్ట్ మనం పాడుకుంటే పోయే డబ్బులతో పోల్చుకుంటే, లేదు చివరిదాకా ఆగితే వచ్చే డబ్బులతో పోల్చుకుంటే కూడా రికరింగ్ డిపాజిట్ లో కూడా ఆ మాదిరిగా డబ్బులు వస్తాయి. పోనీ కొంత తక్కువ వచ్చినాయి అనుకోండి, మనకు నష్టం ఏంటి చెప్పండి. అవును,
మన డబ్బులు అయితే మనకు అక్కడ ఉంటాయిగా, ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా. ఆడపిల్లల పేరు మీద స్కీమ్ కడితే ఇంకొంచెం వడ్డీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు కూడా మనం వెళ్ళి సుకన్య సమృద్ధి పథకం అని ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ది, అట్లాంటి వాటిలో వేసుకోండి. ఎక్కడికి పోతాయి చెప్పండి డబ్బులు? వాటికి ఏదో ఏజ్ లిమిట్ ఉంటుంది, ఆ ఏజ్ లోపల మనం